హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం రైతు సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనము ఆప్సా ఐటీ అవేర్నెస్ సెషన్లో మళ్ళీ కలవబోతున్నాము. నా పేరు నరేష్ రాజు, నేను మహబూబ్ నగర్ నుంచి వస్తున్నాను. నేను ఆంటర్ప్రెన్యూర్ని. ఈరోజు మనము మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గండేడు మండల కేంద్రమైన మహిపాల్ రెడ్డి సార్ గారి పొలంలో ఉన్నాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. సో సార్ ఇక్కడ సార్ ఆల్రెడీ బై ప్రొఫెషన్ ఈజ్ ఎ టీచర్, బట్ అతని ఇష్టానుసారంగా 12 ఎకరాలలో పంటలు పండిస్తున్నారు. ఇక్కడ వరి పండిస్తున్నారు, తర్వాత పత్తి ఉంది, కంది ఉంది. మనం ప్రస్తుతం జామ తోటలో ఉన్నాము. సో ఇప్పుడు మనము ఈ సెషన్ ద్వారా ఆప్సా ఐటీ అనేది రైతులకు ఏ విధంగా సహాయపడబోతుంది, ఎస్పెషల్లీ మనకు మహిపాల్ రెడ్డి సార్ గత 4-5 సంవత్సరాలుగా ఆప్సా ఐటీని వాడి ఎలాంటి ఫలితాలు పొందారనేది కూడా మనం ఈరోజు లైవ్లో తెలుసుకోబోతున్నాము. అండ్ థ్యాంక్ యూ సార్, మాకు ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. నేను కొత్లాబాద్ అనే గ్రామం నుంచి ఈ గండీడు ఆప్సా అవగాహన ప్రోగ్రాంలో భాగంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. నేను గత 5 సంవత్సరాలుగా ఈ ఆప్సా అనే ప్రోడక్ట్ని నేను స్వయంగా నా పొలంలో వాడుకుంటూ మంచి లాభాలు చూస్తూ, అదే లాభాలు చాలామంది రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతులతో నేను మాట్లాడినప్పుడు, స్వయంగా నేను వ్యవసాయం చేసినప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కొన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాము. ముఖ్యంగా ఆ ఇబ్బందులు ఏమనంటే, ఫస్ట్ వచ్చేసి పురుగు మందుల సమస్య. చాలా వరకు మనము మంచి మందులు మార్కెట్లోకి వచ్చినప్పటికీ, స్ప్రే చేసినప్పటికీ పురుగు మాత్రం నిరంతరంగా వస్తూనే ఉంది, ఎన్ని మందులు కొట్టినప్పటికీ. ఆ విధంగా రైతులు చాలా వరకు డబ్బు నష్టపోతున్నారు, పంట నాశనం అవ్వడం జరుగుతుంది. రెండోది అడుగుపిండిల సమస్య. అంటే మనం చాలా వరకు విపరీతమైన డిఏపీలు, యూరియాలు, ఎన్పికే మందులు 3-17, 14-13, 14, 28 రకరకాల అడుగుపిండిలు, మసాలాలు, పంట బాగా రావాలి, ఎక్కువ దిగుబడి రావాలని పెడుతున్నారు. బట్ బాగా గమనిస్తే పెట్టిన అడుగుపిండిలకు తగ్గట్టు లాభం అనేది రావట్లేదు. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోయి అలా యూరియా, డిఏపి వాడడం వల్ల భూమి అంతా కెమికల్ అయిపోయి అట్టబారిపోతుంది. మూడో సమస్య నీటి కొరత. అంటే మనకు ఉన్న నీటిని సరిగా ఉపయోగించుకోలేకపోవడము, ఒకటి వర్షాలు సరిగా పడకపోవడము, రెండు భూగర్భం లోపల నీటి యొక్క శాతం అనేది తగ్గిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. టైంకు నీరు అందకపోయినప్పుడు పిందె కానీ పూత కానీ ఎంబడే ఎండిపోవడం చూస్తున్నాము. నాలుగో సమస్య వచ్చేసి మనము గడ్డి మందులు, కలుపు మందులు, ఈ మనుషులకు అంటే డబ్బులు, ఈవెన్ కూలి వాళ్ళకు కూడా రేట్లు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. మందు కొట్టే ప్రతిసారి కూలి వాళ్ళని తీసుకొచ్చుకోవడం, వాళ్ళకు ఎక్కువ కూలీలు చేయడము, ఆ తర్వాత గడ్డి మందుల కోసము సపరేట్గా మందులు కొట్టడము. ఈ సమస్య అనేది దాదాపు 4 సమస్యలతోటి రైతులు బాగా సఫర్ అవుతున్నారు. వీటన్నిటికీ పరిష్కారాలు బయట ఉన్నప్పటికీ అవి మళ్ళీ సమస్యలుగానే ఉన్నాయి. వీటన్నిటికీ ఈ ఆప్సా ఈ అవగాహన సదస్సులో మీకు పరిష్కారం రాబోతుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీటి నుంచి ఒక రైతుకి ఏ విధంగా సహాయం చేస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మనము ఈ ఎరువుల మందులో ఏ విధంగా మనం ఆప్సాను ఉపయోగించుకోవచ్చో మనం మాట్లాడదాము. ఇప్పుడు మహిపాల్ రెడ్డి అన్నతో మనం ఉన్నాము. అన్న, ఇప్పుడు మీరు వరి చేను కానీ మీకు ఆల్రెడీ ఉంది కదా, ఈ వరి చేనుకు అడుగుపిండి మనం ఫస్ట్ అడుగుపిండి కలుపుతాం. ఎంత కలుపుతారు ఎకరాకు దాదాపుగా 2 బస్తాలు వేస్తారు. 2 బస్తాలు సాధారణంగా 2 బస్తాలు 100 కేజీలు వేస్తారు. మళ్ళీ తర్వాత పైపిండిగా యూరియా కూడా 2 సార్లు వాడతారు సార్. ఒక్కొక్కసారి 50 కిలోల చొప్పున అది 2 సార్లు వాడతారు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా భూసార పరీక్షలు చేయించారా? అలాంటివి ఏం చేయించలేదు సార్. ఇప్పుడు మనము గమనిస్తే, ఇప్పుడు మనము భూమిలో పోషకాలు చాలా కోల్పోతున్నాం. మనము ఏ పంటకు ఎంత మనము యూరియా చల్లాలి, ఎంత జింకు చల్లాలి, ఎంత మనము అడుగుపిండి మనం ఎంత 20-25 చల్లాలన్నా 3-15 చల్లాలన్నా అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అంటే మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు వరి వేస్తుండ్రు, వరి వేస్తున్నారు అన్నా కదా, మళ్ళీ అంటే పంట మార్పిడి చేయకుండా అలాగే చేస్తున్నాం. కాబట్టి మనకేమవుతుందంటే ఆ అడుగుపిండి అనేది ఆ చేను లోపల వరకు పోతలేదు. దానివలన రైతు నష్టపోతున్నాడు. ఇవి మనం చూద్దాము. మీరు ఏ విధంగా మనం చేసినప్పుడు మనం ఒకసారి గమనిస్తే, మనం పొలం అనుకున్నాము. మనం ఏం చేస్తున్నామంటే, ఇది సల్ఫర్ గంధకం అంటాం. ఇది మనం అడుగుపిండిలో కానీ మనము చూస్తాం. గంధకము 15%, గంధకము 20% మనం చూస్తుంటాము. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ గంధకాన్ని డైరెక్ట్ నీళ్ళలో కలుపుతున్నాం. మామూలు వాటర్ భూమిలో కలుపుతున్నాం. ఏమవుతుంది, పైన అలాగే ఉంది మనకు, అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక చెట్టు అనుకున్నాం. ఇది
మనము కలుపుతున్నాం. ఓకేనా? ఏమవుతుంది? కలవడం లేదు, కలవడం లేదు, నీటిలో కరిగిపోవడం లేదు. ఈ గంధకం ఏం చేస్తుందంటే నీటిలో కలగదు. ఇది తెగుల మందులో కూడా ఇలాగే ఉంటుంది. మీరు పంపు మనం చూస్తే కదా, పంపుకు మనం చేసినప్పుడు కట్టెతోటి చేసినప్పుడు కట్టె కూడా అందుకుంటుంది పౌడర్ లాపుకున్న తెగుల మందు. అంటే ఇదేం చేస్తుంది, ఇది పోయి మళ్ళీ ఆ పంపులో కూడా అలాగే ఇరుక్కుంటుంది. ఈ పొలంలో ఈ విధంగా మళ్ళీ మీరేం చేస్తున్నారంటే ఈ చేను వేపు పెరుగుతలేదు, ఎందుకంటే మీకు 100% అందుతలేదు కాబట్టి. ఎరువులు వేస్తున్నాం కానీ నీటిలో కరిగిపోవడం లేదు, భూమికి తల్లి వేరు వరకు అందుతలేదు, అందడం లేదు, తల్లి వేరు వరకు మొక్క వరకు అందుతలేదు. అందకపోవడం వల్ల మీరు ఏం చేస్తుంటే పైపుని మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, ఒక సగం సంచి బదులు ఇంకొక సంచి ఎక్కువ వేస్తున్నారు. మన చేను మంచిగా ఎదగాలి లేదని మళ్ళీ ఎక్కువ మందులు వాడుతున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకొక రెండోసారి మళ్ళీ కానీ 2 అడుగు పిండి ఇవి 2 కలిపి మళ్ళీ ఇస్తున్నాం. అంటే మన యొక్క ఫలితనం అంటే చల్లడం పెరుగుతుంది కానీ మొక్క గ్రహిస్తలేదు, కావాల్సినంత దిగుబడి కూడా వస్తలేదు. ఇప్పుడు సేమ్ మనం ఈ ఆక్సైడ్ని మనం ఒకవేళ దీంట్లో ఉపయోగించుకోగలిగితే, అంటే అడుగు పిండిలో కానీ, యూరియాలో కానీ, పొటాష్లో కానీ, జింకులో కానీ, కలుపు మందులో కానీ దీన్ని మనం వాడుకోవచ్చు. చూడండి, మనము ఒక చిన్న ఏం చేస్తున్నట్టు ఒక డ్రాప్ వేస్తున్నాం, ఏమైపోయింది, కరుగుతుంది, లోన్ వరకు వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క అడుగుపిండి అనేది మనం చూస్తున్నాం కదా, మనం అడుగుపిండి చల్లినప్పుడు మనకి ఏమవుతుంది, భూమిలో కదగకుండా అలాగే పైన అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, లోన్ వరకు ఆప్సా కలపడం వల్ల లోన్ వరకు వెళ్ళిపోతుంది, సల్ఫర్ మొత్తం కరిగిపోతుంది. తల్లి వేరు నుంచి నీకు అప్పుడు అందుతుంది. అప్పుడు రెండోసారి నువ్వు ఎక్కువ పిండి తల్లాల్సిన అవసరం రైతుకు ఆదాయాన్ని చేసుకోవచ్చు. ఇలాగా మనము ఎక్కువ ఆదా చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎలా చేయాలి అంటే, మనము అడుగు పిండి అయినా సరే లేకపోతే యూరియా అయినా సరే మనం తీసుకున్న తర్వాత దీన్ని ఒక ఉసుక తీసుకొని కొంచెం, అంటే ఒక సంచికి అంటే 1 కిలోకు 2 ml చొప్పున, ఒక 50 కిలోల సంచి ఉందనుకోండి 100 ml ఆ ఉసుకలో కలిపి ఆ ఉసుకని ఆ పిండిలో కలపాలి, అందులో కలపాలి. ఎందుకంటే ఆ పిండి మనం డైరెక్ట్ పోసిన లిక్విడ్ లాగా ఉంటుంది, మనకు నూనె లాగా ఉంటుంది, అందులో పోసినాక ముద్ద అవుతుంది. కాబట్టి ఉసుకని తీసుకొని ఆ ఉసుకని దాన్ని మిక్స్ చేస్తాం కదా, మనం అన్నీ కలగలుపుతాం చూడండి, పొటాష్ కానీ కలగలుపుతాం కదా, సేమ్ ఇది కొంచెం ఒక 2 దోశలు ఉసుక తీసుకొని అందులో ఎంత నీవు 2 సంచులు అనుకోండి, ఆ 2 సంచులకు 200 ml దీన్ని చేసేసి కలిపి చల్లాలి. మొదట ఇసుక తీసుకొని ఇసుకలో కలపాలి. మనము వేయదలుచుకున్న ఎరువులో ఇసుకని కలుపుకోవాలి, బాగా మొత్తం మిక్స్ చేయాలన్నది చేసి దాన్ని చల్లడం. అలా చల్లిన తర్వాత మనకి ఏంటంటే నీకు రెండోసారి వేరే మన అడుగు పిండి పై పిండి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఇలాగా రైతుకు మనకేం చేస్తుందంటే ఇది ఎరువుల మందును దాని యొక్క ప్రభావవంతంగా పనిచేసేటట్లు చేస్తుంది. కాబట్టి రైతుకు పెట్టుబడి అనేది ఇక్కడ ఎరువుల రూపకంగా కూడా తగ్గించుకోవచ్చు. మనకు తెలుసు కదా, ఇప్పుడు చాలామంది మనం ఆర్టికల్స్లో చూస్తుంటాం, ఈ యూరియాలు ఎక్కువ కావడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి మనకు చూస్తుంటాం. మనం ఆరోగ్యాన్ని కూడా కాపాడే వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మనము ఈ ఆప్సాని వాడుకుంటే నీటిని ఏ విధంగా ఆదా చేసుకోవచ్చు అండ్ తక్కువ నీటితో ఎక్కువ సాగు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది మనం ఒక డెమో చూద్దాము. దానికంటే మొదలు ముఖ్యంగా మనకు నీరు అనేది చాలా అవసరం పంట పొలాలకు కానీ, అంటే ఎక్కువ మొత్తంలో నీరు అనేది ఉన్నప్పుడు వ్యవసాయం అనేది చాలా ఎక్కువ మొత్తంలో చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకప్పుడు మనం బాగా గమనిస్తే నీరు అనేది విచ్చలవిడిగా ఉండిండే, అంటే మనకు స్కూళ్ళ దగ్గర బోర్ పంపులు ఉండేటివి, జస్ట్ మనం ఇట్లా కొట్టిన తర్వాత ఎంబడే వాటర్ రావడము, ఆ తర్వాత 100 ఫీట్లు వేసినప్పుడే మనకు వాటర్ పడేది ఎక్కువ బోర్లు వేసినప్పుడు. కానీ ఇప్పుడు 200, 300, దాదాపు 500 ఫీట్లు, 600 ఫీట్లు కూడా వేస్తే సరిగ్గా వాటర్ అనేది ఉండట్లేదు. అండ్ ఉన్న బోర్లు కూడా త్వరగా ఎండిపోవడము, వాటర్ తగ్గిపోవడము, ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు వాటర్ వస్తుంది, మళ్ళీ వర్షం పోయిన తర్వాత ఎంబడే వాటర్ అనేది డ్రై అయిపోతుంది, పంట మధ్యలో ఎండిపోవడము అలాంటివి చూస్తున్నాం. ఇది నేను ఏదో నా అనుభవం కొద్దీ చెప్తున్నది కాదు, దాదాపు భూజల పరీక్షలు జరిగాయి అన్నమాట. భూజల పరీక్షలు చేసినప్పుడు దాంట్లో ఆ రీసెర్చ్లో తేలింది ఏమనంటే రోజు రోజుకి భూగర్భం లోపల నీటి యొక్క శాతం అనేది తగ్గిపోతుంది అనేది తేలిందనమాట. అండ్ రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్ చాలామందికి మీకు న్యూస్ పేపర్లో, వార్తాపత్రికలలో మీరు చూసే ఉంటారు. చెన్నై కూడా తాగడానికి వాటర్ని ట్రైన్లలో కన్జ్యూమ్ చేసుకుంటుంది 2019లో. అలాగే 2020లో మీరు తీసుకుంటే దాదాపు 2022లో దాదాపు మెయిన్ సిటీస్, టాప్ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి సిటీస్లలో 40% వాటర్ కొరత అనేది వస్తుందనేసి మనకు రీసెర్చ్ చెప్తుంది. అండ్ 2030 సరికి దాదాపు ఈ భూమి మీద చాలా వరకు నీరంతా డ్రై అయిపోతుంది అనేది విషయం మనకు రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది.
అండ్ లాస్ట్ 2040కి తీసుకుంటే మొత్తం భూమి పైననే వాటర్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. విపరీతమైన సమస్యలు వస్తాయి వాటర్ వల్ల అనేసి చెప్తున్నారు. అండ్ దీనికి మనకు ఉదాహరణ ఏమనంటే, మనము ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 5 సంవత్సరాల క్రితం చూస్తే మనం ఎప్పుడైనా అనుకున్నామా వాటర్ని కొనుక్కొని తాగుతామని? కానీ ఈరోజు మనం వాటర్ని కొనుక్కొని తాగుతున్నాం. కానీ ఫ్యూచర్లో మనం ఉన్నద వాటర్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మనకు ముందు కూడా వ్యవసాయం చేయడానికి కూడా వాటర్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలాగా తక్కువ వాటర్ తోటి ఎక్కువ ఎలా చేసుకోవచ్చు, దీనివంతా పాత్ర ఏందనేది మనం చూద్దాము. అండ్ దీన్ని మీకు నేను ఈ అట్టముక్కల పైన 2 అట్టముక్కలు తీసుకున్నాను. అట్టముక్కలు ఎందుకు తీసుకున్నాను అంటే వాటర్ని బాగా పీల్చుకుంటుంది, ఎంత లోపలికి వాటర్ తీసుకుంటుంది అనే విషయం మీకు తెలవడానికి నేను అట్టముక్కలు తీసుకున్నాను. ఒక దాంట్లో నేను ఏం చేస్తానంటే, ఆప్సాని నా పొలంలో నేను ఆప్సాని ఇసుకలో కానీ లేదంటే నేను స్ప్రే చేసే పంపులో కానీ ఒక ఎకరాకి 8 క్యాపులు ఆ వాటర్లో వేసుకొని చల్లుకోవడం లేదా పిచికారీ చేసుకోవడం నేను చేసుకుంటాను. మొదలు దగ్గర పంటకాడ చేసుకున్న తర్వాత నేను బోరు ఉంటే బోర్ వాటర్ అయినా పెట్టుకోవచ్చు, లేదా వర్షం ఉంటే వర్షం ఎప్పుడైనా పడని మీరు చల్లి పెడితే వర్షం పడ్డప్పుడు ఏ విధంగా వాటర్ని ఉపయోగించుకుంటుంది భూమి అనేది మనం చూద్దాం. ఒక దాంట్లో ఒక పొలంలో, ఇది పొలం అనుకోండి ఉదాహరణకి, నేను ఒక పొలంలో ఏం చేస్తున్నానంటే ఆప్సాని కలిపి వేస్తున్నాను. ఆప్సా చల్లిన తర్వాత వాటర్ పెట్టుకుంటున్నాను. మీరు బాగా గమనిస్తే వాటర్ని ఇది లోపలికి బాగా తీసుకుంటుంది. అదే ఆప్సా లేని పొలంలో ఒకసారి చూద్దాం. చూడండి, ఆప్సా లేని పొలంలో నీరు అనేది దొర్లిపోతుంది అన్నమాట. ఇక్కడ వాటర్ పడ్డట్టు లోపలికి బాగా పీల్చుకుంటుంది. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత మనం గమనిస్తే ఈ పూర్తిగా అట్ట మొత్తం తడిచిపోతుంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఈ 2 అట్టలలో ఏది తొందరగా ఆరిపోతుంది? ఈ అట్ట తొందరగా ఆరిపోతుంది. ఎందుకు తొందరగా ఆరిపోతుంది అంటే ఎక్కువ లోతుకు తడవలేదు కాబట్టి. ఇది ఎక్కువ లోతుకు తడిసి బాగా ముద్దయిపోయింది కాబట్టి తొందరగా ఆరిపోదు. ఎందుకు మనం చాలామంది అనుకుంటాం అంటే మనకు ఫుల్ వర్షం పడింది, బాగా కుండపోత వర్షం పడింది, నీళ్లు విపరీతంగా పోతున్నాయి, ఇంకా వర్షం మనకు నీళ్ళు అవసరం లేదు అనుకుంటాం. కానీ 4 రోజులు గట్టిగా ఎండ కొట్టింది అనుకోండి, తొందరగా మళ్ళీ నీరు అనేది ఆ పొలం అనేది ఆరిపోతుంది అనమాట. ఎందుకు పొలం ఆరిపోతుంది అంటే భూమి లోపల ఉష్ణం ఉంటుంది. మనం ఎంత వర్షం పడ్డప్పటికి ఒక 3 పొరల వరకే పోతుంది. కింద ఉండే ఉష్ణానికి పైన ఎండకి త్వరగా తడిసిన నేల త్వరగా ఆరిపోతుంది. పైగా దానికి గాను ఇంతకుముందు మీకు సార్ చెప్పినట్టు మనం ఎక్కువ ఈ కెమికల్స్ వాడడం వల్ల భూమి మొత్తం మెత్తబడిపోకుండా ఎరువులు వాడకపోవడం వల్ల కట్టెబారిపోయి నీరు అనేది దొర్లుకుంటూ పోతుంది అనమాట. నీరు నిల్వ ఉండట్లేదు భూమిలో. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా తడికి వస్తుంది. కానీ ఈ ఆప్సా వాడిన అట్ట ఏమవుతుందంటే, ఆప్సా వాడిన పొలం ఏమవుతుందంటే ఒక 30 సెంటీమీటర్స్ లోపలికి ఇది వాటర్ని తీసుకుపోతుంది అనమాట. 30 సెంటీమీటర్ లోపలికి వాటర్ని తీసుకుపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మీకు ఎక్కువ రోజులు వాటర్ అనేది భూమిలో ఉంటుంది. ఒక్క పొర కూడా తడవలేదు, నాట్ ఈవెన్ సింగిల్ పొర. సో దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ తొందరగా అవసరం అవుతుంది. ఇది 30 సెంటీమీటర్ల లోపలికి తీసుకుపోతుంది కాబట్టి ఆడుకుంటూ వచ్చేసరికి ఆప్సా లేని పొలంతో పోలిస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది మీకు తడికి రావడానికి. అలాగా మీకు ఒక ఎకరాకు నీరు ఉంటే 1.5 ఎకరాన్నర మీరు పారబెట్టుకోవచ్చు. పల్లి చేనికి నెలకి 4 సార్లు పెట్టే తడి 2 సార్లకి నెల అయిపోతే ఇంకో 2 తడల నీళ్ళు ఆదా అవుతాయి. దాన్ని మీరు ఇంకొక పొలంకి పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రతి ఒక్క పంటకి మీరు తడికి వాడుకోవడానికి ముందర ఇసుకలో కలిపి కానీ లేదంటే ట్యాంకులో కానీ మిక్స్ చేసి ఎకరాకి 160 ml ఈ క్యాప్ తోటి ఒక 160 ml కలిపేసి ఇసుకలో కలుపుకొని చల్లుకున్నా, నీళ్ళు పెట్టుకున్నా, వర్షం పడ్డా కూడా మీకు నీరు అనేది తొందరగా తడికి రానియదు. ఈ విధంగా మనకి వాటర్ సేవ్ చేస్తుంది. భవిష్యత్ తరాలకు మంచిగా వాటర్ని ఆదా చేసి ఎక్కువ రోజులు మనం పంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. అండి, ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఈ కంది పంట అండ్ మక్క పంటలో మనం ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పురుగుల మందు, తెగుల మందులు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయి, మన ఈ ఆప్సా 8ని ఉపయోగించుకొని ఎంత ఎఫెక్టివ్గా మనం దీని పురుగుల మందులను కానీ తెగుల మందులు కానీ తక్కువ మోతాదులో ఎలా వాడుకోవచ్చు, ఓకేనా, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము.
ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనకు తెలిసిన విషయమే అండి. ఇప్పుడు ఏమవుతుంది, మనము ఒక చేనుకు పురుగు వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ యొక్క చెట్టు అనేది 3 దశలో ఉంటుంది. ఇప్పుడు చిన్న దశలో ఉంది, తర్వాత పూత దశ వస్తుంది, తర్వాత కాయ దశ ఉంటుంది. ఇప్పుడు ఈ పూత దశకు వచ్చే ముందల ఈ పురుగు యొక్క ప్రభావం అనేది, తెగులు యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్లు. అంటే మనకు చేనుకు కీడు చేసే పురుగు ఎప్పుడైనా సరే సాయంత్రం పూట బయటకు వస్తుంది మనకు. అవునా కదా? చాలామంది మనం ఏం చేస్తాము, మనము ఏదో పోయి పురుగుల మందు కానీ ఏదన్నా తెగుల మందు కానీ తీసుకొచ్చి మనము 20 లీటర్స్ పంపు కానీ లేకుంటే 16 లీటర్స్ పంపు కానీ, హ్యాండ్ పంపు ఉంటుంది మనకు, తైవాన్ పంపు కానీ హ్యాండ్ పంపుతో మనం స్ప్రే చేసేస్తాం. అవునా కదా? ఇప్పుడు చాలామంది, అంటే నేను ఒక రైతు కుటుంబంలో ఉన్నా కాబట్టి నేను అప్లై చేసినప్పుడు నేను చూశాను అన్నట్టు. ఒకప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేసిన పిచికారీ చేసినప్పుడే మనం ఒక 20 ml 30 ml 50 ml దాని మోతాదులో మనం పిచికారీ చేసినప్పుడే ఆ పురుగు అనేది ఆ తెగులను కంట్రోల్ అవుతలేదు. ఎందుకు అయి ఉండొచ్చు? ఇక్కడ మనం దాని గురించి తెలుసుకుంటే, మనం ఎప్పుడైనా సరే ఆ పురుగు కానీ తెగులు కానీ ఇక్కడ లోన కాండంలో ఉంటుంది. లోన కాండంలో ఉండి మనకేమవుతుంది, ఉదయం పూట వచ్చేసేసి దాని పని అది చేసుకొని పోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం అప్లై చేసి ఏ మందు అయినా సరే, పురుగుల మందు కానీ, ఇప్పుడు మోనో కానీ, యాస్పేట్ కానీ, కార్బండిజం కానీ మనం అప్లై చేస్తుంటాం. అప్లై చేసింది ఏం చేస్తాము, వాటర్లో కలుపుకొని చేస్తాం. ఇప్పుడు వాటర్కు ఉండే గుణం ఏంటంటే, ఆ వాటర్కు ఉండే ఇంగ్లీష్లో సర్ఫేషన్స్ అంటాము, తెలుగులో తెల్లతెన్నత అంటాము. ఆ గుణం వలన ఏమవుతుందంటే జారిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఆప్సాయిటీ ఏం చేస్తుందంటే, ఆ నీటికి ఉండే తెల్లతెన్నతను తగ్గించడం వలన ఈ స్ప్రెడ్డింగ్ నేచర్ అనేది ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు 48 గంటలు ఆ చెట్టు పైన అలాగే ఉండేటట్లు మనకు చూపిస్తుంది అన్నట్లు. ఇది ఒక దీని ప్రభావం. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనకు ఇది ఒక మామూలు తైవాన్ పంపు మన తోటి లేదు కాబట్టి ఈ పంపును మనము ఈ ఇందులో వాటర్ అప్లై చేసినాము. మనం ఒకసారి కంది చేనుకు మనం అప్లై చేసి చూద్దాం మనం. ఓకేనా? ఇంకా మనం ఇప్పుడు అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనం స్ప్రే చేసినప్పుడు ఇట్లా చుక్కలు పడుతుంది మనం. అవునా కదా? ఇలా చుక్కలు పడి వెళ్ళిపోతుంది. మనకేమవుతుంది, ఈ యొక్క గాలి వచ్చినా, ఓకేనా, ఈ ఎండకు కానీ కింద పడిపోతుంది. కానీ మనం ఇంతకుముందు అనుకున్నట్లు మనకు ఆ పురుగు అనేది ఏమవుతుంది, సాయంత్రం పూట పైకి వస్తుంది. అంటే మనం చల్లిన మందు అనేది సాయంత్రం వరకు ఉండలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నేను ఇంకొక పంపులో నేను మన ఆప్సాయిడ్ని కలుపుతున్నాను. ఇప్పుడు ఇది ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా మనం కలుపుతాం. అంటే 5 ml కానీ, ఒక ట్యాంక్కి 5 ml కానీ, ఒక 10 ml కానీ, 20 ml కానీ మనం కలుపుతాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక 2 చుక్కలు కలుపుతాను ఇందులో. ఓకే, ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని అప్లై చేసి చూద్దాం మనం. ఓకేనా? సేమ్ ఇదే కంది పంటకు ఇక్కడ అప్లై చేద్దాం మనం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అవునా, ఈ యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అంటే దీని యొక్క మనం ఏమంటుందంటే, దాని స్ప్రెడ్డింగ్ వల్ల ఉండడం వల్ల ఈ పత్ర రంధ్రాలు కూడా ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ దీంతో అప్లై చేస్తున్నాము, లేకపోతే ఇక్కడ దీంతో ఇక్కడ చేస్తాం. చూడండి, ఇక ఎలా ఉంది, అవునా? ఓన్లీ ఆకు అలాగే ఉంటుంది, గాలి వస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడు, ఇక్కడ మనకు అప్లై చేసినప్పుడు మనకేమవుతుంది, దీనికి ఉండే సర్ఫెక్షన్ తలతనేత మనకు ఏం చేస్తుందంటే, నీటికి ఉండేదాన్ని ఈ స్ప్రెడ్డింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆకు యొక్క పత్రరంధ్రాలు కూడా ఓపెన్ అవుతాయి అన్నట్టు. పత్రరంధ్రాలు ఓపెన్ కావడం వలన ఆ పూత కానీ ఆ కాయ కానీ బలవంతంగా, అంటే ఎక్కువ బలంగా మనకు వేపుగా పెరుగుతుంది. ఆ చేను కూడా వేపుగా పెరుగుతుంది. ఆ పూత కానీ రాలిపోకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనము రెండోసారి మూడోసారి మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇది సాయంత్రం పూట ఇప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా, మన మందు అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా. మనం ఏమవుతుంది, ఇప్పుడు ఆ పురుగు వచ్చేసేసి ఈ ఆకును తింటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ పురుగు కంట్రోల్ అవుతుంది. అదే చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఏమవుతుంది, మనకు లేనే లేదు. అవునా కదా? ఇక్కడ మనం ఈ చేను పైన ఇప్పుడు చూసినాం కదా, ఇప్పుడు అప్లై చేసినప్పుడు మీరు చూసినారు, వితిన్ ఒక 2 to 1 minute కూడా మనకు ఆవిరైపోతుంది కదా. ఇప్పుడు ఇంకొకటి మనం ఏం చేద్దామంటే, సేమ్ వరి పంటను కూడా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు వరి దంట ఉంది కదా, మనం స్ప్రే చేయకుండా ఒకసారి అద్దుతున్నాం. చూడండి, ఇది ఒక మన ట్యాంక్ అనుకుందాం, మనం ఒకసారి అద్దుతున్నాం. ఇందులో ఏమైంది అంటే, మనం స్ప్రే చేసినప్పుడు దీనికి ఆ యొక్క పురుగుల మందు అనేది దీనికి పట్టుకోలేదు. అంటే ఇప్పుడు మన ఆకున ఏది పురుగు తింటుంది కాబట్టి కంట్రోల్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి, అదే నేనేం చేస్తున్నాను, సేమ్ అందులోనే నేను ఒక ఆప్సా కలుపుతున్నాను. ఓకేనా? ఒక 10 ml 2 ml ఒక 2-3 చుక్కలు వేస్తాను అంతే.
ఎక్కువ కూడా వస్తుంది. ఒక 2 డ్రాప్స్ వేసాను. ఇప్పుడు మనం చూద్దాము. మనం ఏం చేద్దామంటే ఇంకొకటి తీసుకొని ఇందులో అద్దుతాం మనం. ఏమైంది? మొత్తం తడిసి ముద్దయిపోయింది. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మొత్తం గాలి వచ్చింది, బాగా ఎదురు గాలి కూడా వచ్చింది. ఏమైంది? అలాగే ఉంది. అవునా? మన కొట్టిన మందు అనేది 100% పనిచేస్తుంది. ఇలా 100% పని చేయడం వల్ల మనకేమవుతుందంటే ఆ రైతు మళ్ళీ ఇంకొకసారి పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. అవునా కదా? ఇప్పుడు మనం ఒకసారి పిచికారీ చేస్తే ఆ కూలి ఎంత అవుతుంది ఒకసారి లెక్క పెట్టుకోండి. ఆ యొక్క మందు డబ్బాకి ఎంత అవుతుంది? మనం ఇక్కడ ఈ విధంగా మనం చేసినప్పుడు అవునా కదా, ఆ యొక్క మందును ఆ డబ్బును మిగిలించవచ్చు, తర్వాత కూలీని కూడా మనం మిగిలించవచ్చు. ఇట్లాగా రైతుకు ఇది ఒక సహాయకారినిగా పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ మనం అంటే 2 విధాలుగా అంటే మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ చేనుకైనా సరే 2 పంపు ఉంటుంది కదా, ఏది మనకు తైవాన్ పంప్ ఉంటుంది, హ్యాండ్ పంప్ 2 ఉంటాయి కదా. ఏదైనా సరే ఒక వరి చేనుకైతే 20 ml కలపాలి ఒక ట్యాంక్లో. ఓకేనా? తర్వాత కంది చేనుకైతే 10 ml కలపాలి. ఓకే, బుడ్డ చేను కానీ పత్తి చేను కానీ 5 ml చాలు. ఒక ట్యాంక్కి 5 ml చాలు. ఒక కూరగాయల పంటలకైతే 10 to 15 ml. ఓకే, ఈ విధంగా మనము వాడుకుంటూ మనము 2వసారి 3వసారి మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేకుండా రైతుకు సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ అండి. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది సార్ పంట? బాగుంది సార్. ఎన్ని రోజుల పంట సార్ ఇది? ఇది 30 రోజుల పంట సార్. అవునా? అదే సార్, మీరు లాస్ట్ 4 yearsగా ఆప్సాన్ వాడుతున్నారు కదా, పక్కనే ఉంది. సో 4 సంవత్సరాలుగా వాడుతున్నారు కదా. అంటే ఎలాగ మీకు ఆప్సా ఉపయోగపడుతుంది, దాన్ని వాడినప్పుడు ఎలా ఉండింది, దాని పూర్తి లాభాలు మీ మాటల్లో తెలుసుకుందామని, చాలామంది రైతులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి అడుగుతున్నాము. సార్ మీ అనుభవం చెప్పండి. సార్ నేను ఒక గత 3-4 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్ ఆప్సా 80. ఇది ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడుతుంది సార్. ఇది వాడిన తర్వాత అంతకుముందు వాడకముందు ఎంత వ్యత్యాసం ఉందనేది నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను సార్. నేను గత 30 రోజుల పంట ఈ విధంగా వాడకముందు, ఆప్సా వాడకముందు 30 రోజుల వరి పంట ఈ విధంగా కనిపించేది కాదు సార్. అది కోలుకునే వరకే చాలా టైం తీసుకునేది. ఇప్పుడు వితిన్ ఒక 10-15 రోజుల లోపలనే చేంజెస్ కనిపిస్తుంది సార్. మనం నాటు వేసిన తర్వాత ఖచ్చితంగా ఇది రైతులకు ఉపయోగపడుతుంది. నేను దీన్ని 3 రకాలుగా వాడుతున్నాను సార్. మొదట దమ్ము చేసినప్పుడు, ప్లస్ ఇంకా వరి నాటు వేసే రోజు అడుగు మందుతో పాటు డిఏపితో పాటు ప్రతి ఒక బ్యాగ్ సుమారు 100 ml కలిపి అడుగు మందు చల్లుతున్నాను. ప్లస్ ఇంకా స్ప్రే టైంలో కూడా వాడుతున్నాను సార్. పిచికారీ చేయడానికి వాడుతున్నారు. వరి చేనుకి ఏమైనా పురుగుల బేడద కానీ తెగుళ్ళ సమస్య వచ్చినప్పుడు మందులతో పాటు కలిపి ఆప్సాని వాడుతున్నాను. వాడితే తెగుళ్ళ మందులు కూడా ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి సార్ పంట పైన. అంటే ముఖ్యంగా మీరు ఇప్పుడు పిచికారీలో కలిపి వాడుకున్నప్పుడు పురుగు మళ్ళీ రావడం గమనించారా, లేదంటే టైం లేదు సార్. సమర్థవంతంగా సమస్యకు తగ్గ మందు వాడితే సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆప్సా దాన్ని బాగా పనిచేసేటట్టు ప్రేరేపిస్తుంది సార్ ఆ మందుని. ఇది వాడుకోవడం వల్ల మీకు ఏమైనా పెట్టుబడి తగ్గిందా? ఉంది సార్. పెట్టుబడి అంటే మామూలుగా మిగతా రైతులు ఒక ఎకరాకు 2 బ్యాగులు ఖచ్చితంగా వాడతారు. నేను ఆప్సా యూజ్ చేసేటప్పటి నుంచి ఒక సంచి 50 kgs బ్యాగ్ మాత్రమే వాడుతున్నాను ఒక ఎకరాకు. తక్కువ పెట్టుబడి అవుతుంది సార్ ఆప్సా యూజ్ చేయడం వల్ల. చేను కూడా మనకు పెరుగుదల చాలా బాగుంది సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు ఇట్లా వాడుకున్నప్పుడు మీరు ఒక్క బ్యాగ్కే మంచిగా చేను బాగా గ్రోత్ వస్తుందా? వస్తుంది సార్. అంటే మనం ఇంతకుముందు చాలా వరకు అందరికీ ఉండే అపోహం అంటే 2-3 బస్తాలు వేస్తేనే బాగా వస్తుంది చేను అని. కానీ ఇది ఒక బాగా వేసినప్పుడు చేను బాగా వస్తుంది. మనకు రిజల్ట్ అనేది కంటికి కనిపిస్తుంది కదా సార్. ఒక 30 రోజుల లోపలనే మనకు పంట ఎదుగుదల కనిపించినప్పుడు ఇక మనకు ఎరువు మందులు, అడుగు మందులు వేయడంలో అర్థమేమి ఎక్కువ వాడడంలో యూజ్ లేదని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ సార్. ఇంకొకటి, ఈ పంట బాగా వచ్చిన తర్వాత మన కాయ కానీ గింజ కానీ ఈ వ్యత్యాసం ఏమన్నా అంటే మీకు పోయినసారి అంటే ఆప్సా వాడకముందు వచ్చిన దిగుబడికి ఇది వాడిన తర్వాత వచ్చిన దిగుబడికి ఏమన్నా చెప్పగలరా? ఉంది సార్. ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను కదా సార్. అంతకుముందు ఒక 20-25 క్వింటాల వరకు మాత్రమే వచ్చేది. ఇప్పుడు మినిమం అవి చిలక భూములు సార్. అంత ఎక్కువ భూమి పోషకాలు తక్కువగా ఉండేది. మా లాంటి భూములే 30-35 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది సార్. అవునా? ఖచ్చితంగా ప్రత్యక్షంగా చూసినాం సార్. ఈ లోపల ఎలాంటి అపోహ లేదు. మీరు 4 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా? వాడుతున్నాం సార్.
సార్ ఈ పరంగా మీరు రైతులందరికీ మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆప్సా విషయంలో? ప్రస్తుత పరిస్థితిలో మనము మారుతున్న కాలాలకు అనుగుణంగా ఇలాంటి ఇన్నోవేషన్స్ మనం యూజ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇది మన పంటలకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. మనం వేసే ఎరువుల్ని ఆ మొక్క బాగా గ్రహించేటట్టుగా చేస్తుంది. ఇంకోటి మన భూమిని ఇది చాలా లూజ్గా చేస్తుంది. ఎందుకంటే మనము వరి నారు వేసినప్పుడు నార్మడికి కొంత చల్లుకుంటే ఆ లేబర్ కూడా ఇద్దరు చేసే పని ఒకరే చేయగలుగుతారు, లూజ్గా వచ్చేస్తుంది. అంటే మనకి ఏదో విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాం సార్. చాలా సంతోషం సార్. అండ్ మీ విలువైన సమయానికి అండ్ మీ ఫీడ్బ్యాక్ని చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం నారాయణ రెడ్డి గారు, బాగున్నారా? సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఒకసారి, మీ పేరు ఊరు అలా ఒకసారి. సార్ మా పేరు నారాయణ రెడ్డి, మా గ్రామం వచ్చేసి కొత్తపల్లి, మా మద్దూరు మండలం, నారాయణపేట జిల్లా. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, చూసారు కదా, ఇప్పుడు మీరు ఏమేమి పంటలు పండిస్తారు మామూలుగా? సార్ వరి, వేరుశనగ, కంది ఇంపార్టెంట్ సార్. ఈ 3 పంటలు ఇంపార్టెంట్ రెగ్యులర్ గా వేస్తుంటారు కదా? వరి, వేరుశనగ, కంది. ఓకే, ఇప్పుడు మీరు యాప్స్ ఐఐటి వాడక ముందు మామూలుగా ఏమేం ప్రాబ్లమ్స్ ఉండేవి మీరు జనరల్గా? ఇది సార్ ఇది వాడినప్పుడు అంటే మాకు మందులు తక్కువ పడుతున్నాయి. చేనుకు మందు మంచి పడుతుంది, తడుస్తుంది. ఇంతకుముందు ఇది కలపకన్నా ముందు స్ప్రే చేస్తే జారిపోతుండే. ఇది కలిపిన తర్వాత చేను మొత్తం చూస్తే నీట్ గా కనిపిస్తుంది, మందు మొత్తం పటట్ల కనిపిస్తుంది. మన చేనికి వేరే చేనికి తేడా కనిపిస్తుంది, తేడా ఉంది ఖచ్చితంగా తేడా. నేను ఈ మందు కలిపిన ఒక బంధంకి కల్పించలేనా, ఒక బంధం కలపడదలినా. ఇదేమో చేను మంచిగా వచ్చింది, అది చూస్తే మేము చల్లిన మందు అట్లే ఉంది చేనులో. ఈ మందు తొందరగా కరిగిపోయింది. ఇది అదే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు మనకి పెస్టిసైడ్స్ లో యూజ్ చేయడం, ఇంకా మీరు యూరియా డిఏపీలో కూడా వాడతారు కదా? ప్రతిదాని యూరియాకి వాడతాము, డిఏపీ వాడతాము, మన లిక్విడ్ లో స్ప్రే కూడా వాడతారు కదా. యూరియా డిఏపీ ఎట్లా వాడతారు, ఏం ఎక్స్పీరియన్స్ ఉందో ఒకసారి చెప్పండి. అదే మూకుడు మూతలు వేస్తారు. ఈ డబ్బతోన ఒక సంచికి 5 మూతలు వేసి మంచిగా కలిపి చల్లుతారు కదా. అది వేసినప్పుడు తేడా గమనించిండ్రా ముందు? గమనించాం. ఏం తేడా? అది ఈ మందు వేయకముందు ఏమో మందు కరగకుండే. ఈ మందు వేసిన తర్వాత తొందరగా కరుగుతుంది, కరిగి మంచి చేను మంచి వస్తుంది, మంచిగా బలంగా వస్తుంది. దానికి దీనికి ఒక బంధం, ఈ బంధం వేసినా ఈ బంధం వేయలేదు. దానికి దీనికి చూద్దామని చెప్పి ఫస్ట్ తీసుకున్నాం మీ దగ్గర. తీసుకొని ఇది వేయడం వల్ల లాభం నష్టం అంటే నాకు కనిపించినప్పుడే అప్పటి నుంచి నేను దీన్ని వాడుతుండా. సో సార్ గురించి చెప్పాలంటే సార్ దాదాపు 4-5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా నా దగ్గర తెప్పించుకొని ఫోన్ చేసి మరీ తెప్పించుకొని మరీ యూజ్ చేస్తాడు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూస్తే మనం ఎక్కువసార్లు మందులు కొట్టాల్సిన పని లేదు, నెక్స్ట్ ఎక్కువ యూరియా డిఏపీలు వేయాల్సిన పని లేదు. దీనివల్ల రైతుకి డబ్బు మిగులుతుంది, సమయం మిగులుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది, అంతే కదా? ఇప్పుడు మీకు వేరే చేనులో ఉన్న వాళ్ళకి తేడా అదే కదా మామూలుగా. సో ఇప్పుడు ఈ యాప్స్ ఐఐటిని ప్రతి ఒక్క రైతు ఎందుకు వాడాలి అనేది ఒకసారి మన రైతులకు చెప్పండి. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు వాడుతున్నారు, లాభం పొందిండ్రు కదా, ఇప్పుడు ఇదే విషయాన్ని వేరే రైతుకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటారా? ఉండదు, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకు వాడాలంటారు రైతు? ఎందుకు వాడాలంటే చెప్తే ఇంతకుముందు ఈ మందు కలపడం వల్ల నీకు స్ప్రే చేయడం కానీ, నువ్వు యూరియా డిఏపీ కలిపి చల్లడం కానీ చల్లితే నీకు అందరికి అవుతుంది. అది ఈ మందు కలపకుండా చల్లితే అది అక్కడే ఉంటుంది. అంతే. స్ప్రే చేస్తే కూడా నీట్ గా ప్రతి సందు పోయి మంచిగా అవుతుంది, తడుస్తుంది. సో దానివల్ల తెగుళ్ళు బాగా నివారణ జరగడం బాగా జరుగుతుంది కదా. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు 4-5 ఇయర్స్ నుంచి ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ వాడుతున్నారంటే బాగాలేకపోతే వాడరు కదా. సో సార్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రతి ఒక్క రైతుకి మీరు డబ్బులు ఆదా చేసుకోవాలన్నా, నెక్స్ట్ మీకు తక్కువ కెమికల్స్ తోటి ఎక్కువ దిగుబడి మంచి నాణ్యంగా పంట పండించుకోవాలంటే మీకు యాప్స్ ఐఐటిని మనం చేసే వాటితో పాటు మనం ఈ సహాయకారిని మనం వాడుకోగలిగితే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ధన్యవాదములు నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం జయపాల్ రెడ్డి గారు, బాగున్నారా? మీ పేరు, మనం ఉన్న ఊరు చెప్పాలి. పేరు జైపాల్ రెడ్డి, సన్నా భీమరెడ్డి, బూనేడ్ విలేజ్, మద్దూరు మండల్, నారాయణపేట డిస్ట్రిక్ట్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషం. సో మీరు యాప్స్ ఐఐటి గత 4-5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా నా దగ్గర తీసుకొని వాడుతున్నారు కదా. మీరు యాప్స్ ఐఐటి వాడక ముందు మామూలుగా మీరు వేసే పొలాలలో
ఉండే సమస్యలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఆప్సైటీ వాడకన్నా ముందు మేము ఎప్పుడు స్ప్రే చేసినా కూడా 2-4 టైమ్స్ చేసేవాళ్ళము. కాకపోతే ఆప్సైటీ వాడకం వల్ల 2 టైమ్స్కే నాకు డిసీజ్ మొత్తం కంట్రోల్ అయ్యి పురుగు మందుల వల్ల కంట్రోల్ అయ్యి క్లియర్గా చనిపోతుంది. అట్లా ఆ విధానం బట్టి ఆప్సైటీ వాడకం వల్ల 2 టైమ్స్కు స్ప్రే వల్లనే నాకు పురుగు కంట్రోల్ అవుతుంది. అంతకుముందు 4 టైమ్స్ వాడినా కూడా కంట్రోల్ అయ్యేది కాదు. ఇంకా ఎందులో వాడతారు మీరు ఆప్సైటీని? సాయిల్ అప్లికేషన్లో కూడా వాడకం జరుగుతుంది. సాయిల్ అప్లికేషన్ కరెక్ట్ కరగకపోయేది ఆప్సైటీ వాడకన్నా ముందు. ఆప్సైటీ వాడిన తర్వాత 2-4 టైమ్స్ డ్రిప్ ఫర్టిగేషన్ కానీ మొక్కకు ఖచ్చితంగా అన్నిటికీ అందే విధానంగా చేస్తుంది ఆప్సైటీ. యూరియా డిఏపిలలో కూడా కరిగిపోతుంది. వాటర్ కన్జంప్షన్లో మీరు మామూలుగా ఏమేమి పంటలు పండిస్తారు? మనం వచ్చేసి వాటర్ మెలోను, ప్రొమాగ్రనేటు, బొప్పాయి, బత్తాయి ఈ 4 క్రాప్స్ రెగ్యులర్గా కంటిన్యూషన్గా ఉంది. 2012కి వెళ్ళి కంటిన్యూషన్గా ఉంది. మీరు రెగ్యులర్గా ఆప్సైటీని తెప్పించుకొని యూజ్ చేస్తారు కదా 5 లీటర్స్ని. ఓకే సార్. సో మీరు ఇప్పుడు ప్రజెంట్గా అయితే వాటర్ మిలన్ ఉంది కదా? వాటర్ మిలన్ ఉంది, బొప్పాయి ఉంది, బత్తాయి ఉంది. 3 పంటలు రన్నింగ్ ఉన్నాయి. ఓకే. దీని ఆప్సైటీ వాడడం వల్ల మీకు వచ్చిన లాభం ఏమి? ఆప్సైటీ వాడడం వల్ల పెస్టిసైడ్ 3-4 టైమ్స్ కొట్టేది వచ్చేసి 1 టైంకే నాకు డిసీజ్ కంట్రోల్ అయ్యి వచ్చేసి నాకు ఆ డబ్బులు ఆదా అవుతున్నాయి అన్నట్టు. ఓకే. కాయ నాణ్యత కానీ ఇప్పుడు పురుగు నాకకపోతే కాయ క్వాలిటీగానే ఉంటుంది కదా. ఓకే, అవును. ఇప్పుడు నాణ్యత వస్తుంది, వెయిట్ పర్పస్లో వెయిట్ పెరుగుతుంది. పల్లికి కానీ సరే వాటర్ మిలన్ కానీ సైజు దిగుబడి కానీ ఏళ్ళు పెరిగింది అన్నట్టు ఆప్సైటీ వాడడం వల్ల. సో ఇప్పుడు మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మన రైతులకి ఈ ఆప్సైటీ అనేది మీరు రికమెండ్ చేయాలంటే ఎందుకు ప్రతి ఒక్క రైతు ఆప్సైటీని వాడాలనేది కొంచెం చెప్పండి. ఆప్సైటీ వాడడం వల్ల 3-4 టైమ్స్ స్ప్రే చేయడం అనేది తగ్గుతుంది. అట్లా మనము 3-4 టైమ్స్ పెస్టిసైడ్కు రేట్ ఎక్కువ పెట్టి డిసీజ్ కంట్రోల్ కాకపోతే 3-4 టైమ్స్ స్ప్రే చేస్తాం. అట్లా అడిషనల్ అమౌంట్ ఎక్స్ట్రా అవుతుంది. ఇప్పుడు ఆప్సైటీ వాడి అట్లా 3-4 టైమ్స్ కొట్టడం వల్ల కూడా మొక్క రెసిడెన్షియల్ పవర్ అనేది కోల్పోతుంది, ఈల్డ్ తగ్గుతుంది. మళ్ళీ స్ప్రే చేయడం వల్ల మనకు టైం వేస్ట్, అది వచ్చేసి అమౌంట్ వేస్ట్. అందుకే ప్రతి రైతుకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆప్సైటీ వాడడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, మళ్ళీ ఒకటి అమౌంట్ మిగులుతుంది. అట్లా మనం ఆ టైంలో మళ్ళీ వేరే వర్క్ కూడా చేయగలుగుతాం మనం. అందుకే ఆప్సైటీ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మన ఈటా సబ్ వచ్చేసి అసలు అడ్వర్టైజ్మెంటే ఉండదు, ప్రతి వ్యక్తికి అది అవగాహన ఉంది. ఈ ఆప్సైటీ కూడా ప్రతి రైతు దీని గురించి తెలుసుకొని ప్రతి రైతు వాడడం వల్ల అమౌంట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఈల్డ్ పెరుగుతుంది. ఈ విధానంగా ప్రతి రైతు గమనించేది ఏంటంటే ఆప్సైటీ వాడడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. డ్రిప్ ఇరిగేషన్లో మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంది. ఇది మొత్తం ల్యాండ్ మొత్తం మనం ప్రతి మొక్కకు అందే విధానంగా ఆప్సైటీ తోడ్పడుతుంది. సో ఈ రీజన్స్ వల్ల ప్రతి రైతు దీని ఆప్సైటీ గురించి గమనించి తెలుసుకొని ఆప్సైటీ వాడడం వల్ల మంచి దిగుబడి వస్తుంది, అమౌంట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. 3 విధాలుగా మనకు ఆప్సైటీ లాభాలు ఇస్తుంది. రైతుకి మెయిన్గా అవే కావాలి కదా. రైతుకు కావాల్సింది కూడా అదేగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి నాణ్యంగా ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జైపాల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. ఓకే అండి, ఇప్పుడు మనము చూసాం కదా ఎలా వాడుకోవాలి, దీన్ని ఏ పంటలో ఎలా వాడుకోవాలి, ఎన్ని విధాలుగా వాడుకోవాలి చూసాం కదా. ఇప్పుడు దీన్ని ఎంత క్వాంటిటీలో మనం వాడుకోవాలనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. మనము మెయిన్గా మనకి ఇక్కడ వచ్చేసేసి ఎరువుల మందులో మనం వాడాలి అంటే మనం దీన్ని ఏం చేసుకోవాలంటే ఒక 50 కిలోల సంచి మనము యూరియా కానీ డిఏపి కానీ తీసుకున్నా దానికి 100 ml చొప్పున దీన్ని వాడుకోవాలి. ఓకేనా. తర్వాత పురుగుల మందు కావచ్చు, తెగుళ్ళ మందు కావచ్చు, ఏదైనా సరే మనము 5 ml నుంచి, అంటే ఒక ట్యాంక్కి హ్యాండ్ పంప్ ఉంటుంది కదా, ఒక ట్యాంక్కి 5 ml నుంచి 20 ml, అంటే పంటలకు అనుగుణంగా ఒక్కొక్క పంటకు ఒక విధంగా వాడాల్సి వస్తుంది. అంటే మీకు ఈ పంటకు వాడే విధానం కొంచెం ఏ పంటకు ఏ విధంగా వాడాలో తెలుసుకొని దీన్ని వాడితే ఇంకా బాగుంటుంది మీకు. మూడోది వచ్చేసేసి నీటిని ఆదా చేసుకోవడానికి దానికి ఏం చేస్తామంటే ఒక ఎకరకు 160 ml చొప్పున, అంటే 160 ml ఏదైతే మనం ఉసుక తీసుకోవచ్చు, లేకుంటే స్ప్రేలో కొట్టుకోవచ్చు, అలా చేసుకుంటూ దీన్ని మనం అప్లై చేసేస్తే అయిపోతుంది. అలాగా ఇంకొకటి ఏంటంటే ఇది మనకు 3 క్వాంటిటీలో మనకు దొరుకుతుంది. 1/2 లీటర్ దొరుకుతుంది, 500 ml, లీటర్ దొరుకుతుంది, 5 లీటర్లు దొరుకుతుంది. ఇప్పుడు 1/2 లీటర్ వచ్చేసి మనకు ఎంఆర్పి వచ్చేసి 726 రూపాయలు ఉంటుంది మనకు. ఓకేనా. తర్వాత మనం లీటర్ తీసుకుంటే మనకు ఒక 300 రూపాయలు మనకు మిగులుతుంది, అంటే 1185 రూపాయలకు మనకు వస్తుంది అన్న కదా.
లేదు ఇంకా కొంచెం మనకు పంట ఎక్కువ తీసుకోవచ్చు అంటే మనం 5 లీటర్లు తీసుకుంటే మనకు ఒక 2,000 రూపాయల వరకు మనకు ఆదా చేసుకోవచ్చు. ఏమంటే నేను ఒక 5 లీటర్ తీసుకొని నేను ఏం చేయాలి, నాకున్న పొలం తక్కువ ఉంది కదా అనుకోవచ్చు మీరు. ఇది 1 లీటర్ వచ్చేసేసి 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మనం వాడుకోవచ్చు. అంటే మనం ఇంతకుముందు చూసిన విధంగా అంటే ఎరువుల మందులో కావచ్చు, నీటి కోసం కావచ్చు, తర్వాత క్రిమి సంహారక మందులో కానీ కలుపు మందులో కానీ అన్ని విధాలుగా వాడితే ఎకరం నుంచి 2 ఎకరాలకు దీన్ని వాడుకోవచ్చు. ఇలాగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ మళ్ళీ ఒకసారి మనము ఆప్సా యొక్క పూర్తి లాభాలు ఏంటనేది ఒకసారి మళ్ళీ అవగాహనకు తెచ్చుకుందాము. ఫస్ట్ మీరు దీన్ని పురుగు మందులు మీరు చూడండి, మార్కెట్లోకి దాదాపు చాలా రకాల మందులు వస్తున్నాయి, రకరకాల మందులు వస్తున్నాయి, కొత్త కొత్త మందులు వస్తున్నాయి. మీరు మందు కొట్టిన తర్వాత సారు మీకు మందులో చెప్పినట్టుగా స్ప్రే చేసినప్పుడు చెట్టు పైన తుంపిరి చినుకులు పడుతుంది. గాలికి ఈదరకు ఎండకి కదిలినప్పుడు మొత్తం రాలి పడుతుంది. అప్పుడు మీరు ఎంత మంచి మందు తెచ్చి కొట్టినప్పటికీ పురుగు అనేది మీరు కొట్టినప్పుడు పూతను కానీ పిందెను కానీ తింటే దానిపైన విషం ఉంటే చనిపోతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కానీ మనకు ఏమవుతుంది అని అంటే కొట్టిన మందు పురుగు వచ్చి తినేలోపు రాలిపోతుంది. కాబట్టి కొట్టిన మళ్ళీ వారం రోజులకి మళ్ళీ పురుగు రావడం, మళ్ళీ మీరు మార్కెట్కి పోయి పురుగు చనిపోలేదని చెప్పి ఇంకొక మందు కొత్తగా వచ్చింది 1000 రూపాయలు ఎక్కువ ఉంటుందని ఇంకొక మందు ఇస్తారు. అట్లా ఒక రైతు ఒక వరి చేనికి 4 నుంచి 6 సార్లు, ఒక కంది చేనికి 4 నుంచి 6 సార్లు కొడుతున్నారు. మీరు బాగా గమనిస్తే ఆ కొట్టిన మందంతా మీరు ఈ విధంగా స్ప్రే చేసినప్పుడు మొత్తం నేలపైన పడి నేల మొత్తం విషపూరితం అయిపోతుంది. అందుకనే మనకు రైతు సహాయకారులు వానపాములు ఉండేటివి, కానీ అవన్నీ ఇప్పుడు లేవు. ఎందుకు కారణం ఏమనంటే చనిపోయినాయి ఈ కెమికల్ వల్ల. మీరు ఏ మందు తెచ్చినా నీటిలో కలపాలి. నీటికి తలతన్యత స్వభావం ఉంటుంది. దాన్ని ఇది విచ్ఛిన్నం చేసి ఆకుకు పూర్తిగా ఎమికిపోయేటట్టు సహాయం చేస్తుంది. అప్పుడు మీకు ఏమవుతుందంటే 2 సార్లకే పురుగు అనేది పూర్తిగా నివారించబడుతుంది. మీకు పూతకొచ్చే టైంలో మీరు మందు కొట్టినప్పుడు ఇది లేకుండా మీరు మందు కొడితే పూతని మీరు 15 రోజుల లోపల 4 కిలోల పూతను తినేస్తుంది. అలాంటప్పుడు మీకు దిగుబడి విషయంలో చూసుకుంటే 4 నుంచి 5 క్వింటల్ల లాభం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అదే మీరు పురుగు మందు మీరు కొట్టినప్పుడే 100% మొక్కకు పట్టుకుంటే, మొక్కకు పూర్తిగా పడ్డప్పుడు ఎమికిపోతే మీకు ఆ పూత నిలబడుతుంది, పిందె నిలబడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే రెండోసారి మళ్ళీ మందు కొట్టాల్సిన పని ఉండదు. నిలబడ్డప్పుడు దిగుబడి బాగా వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. అండ్ రెండో విషయము ఫర్టిలైజర్స్. ఒకప్పుడు మనము ఎరువు వేసేవాళ్ళము, ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళము. అప్పుడు ఏమవుతుంది అని అంటే భూమి మొత్తం చాలా వదులుగా ఉండేది, మెత్తగా ఉండేది. కాబట్టి మనకు మొక్క బాగా వేరు లోపలికి చొచ్చుకొని పోయి బాగా ఏపుగా పెరిగేది. కానీ ఇప్పుడు ఇన్ని అడుగుపిండిలు, ఇన్ని బలమైన మందులు వేసినప్పటికీ భూమి కట్టబడుతుంది, గట్టిపడిపోతుంది. మందంతా భూమి అంటే మనకి మట్టి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మీరు బాగా గమనిస్తే ఒకప్పుడు మీకు ట్రాక్టర్లు దిగబడే భూములు ఇప్పుడు దిగబడట్లేదు. రీజన్ ఏమనంటే భూమి కట్టబారిపోయి గట్టిగా అయిపోతుంది. ఎంత వర్షం పడ్డప్పటికీ నీరు త్వరగా ఆవిరైపోతుంది. భూమి నీళ్ళు తొందరగా అవసరమవుతుంది. కారణం ఏమనంటే నీరు అనేది లోపలికి పోవటం లేదు. కానీ యాప్సా అనేది మీరు ఫర్టిలైజర్లో కనుక కలిపి వాడుకుంటే ఎకరాకి ఇంతకుముందు సార్ చెప్పినట్టు వాడుకుంటే పడ్డ నీరు పడ్డట్లు ఒక 30 సెంటీమీటర్ల లోపలికి తీసుకుపోతుంది. దానివల్ల మీకు దంటుకి ఎప్పుడు కూడా దమ్మారది, మంచి తేమ అందిస్తుంది. అలాంటప్పుడు దంటు మీకు పచ్చగా ఏపుగా బాగా పెరుగుతుంది. అండ్ మూడోది, మీకు నీరు అనేది మీ బోర్లో కానీ మీ పంట పొలాల్లో కానీ వర్షంలో కానీ ఎప్పుడు కూడా తేమ అనేది నిరంతరం మొక్కకు అందుతుంటేనే అది ఆరోగ్యంగా పెరుగుతుంది. అలాగా అందించడానికి ఇది మీకు ఉన్న నీటిని ఆదాయం చేసుకోవడానికి, ఉన్న నీటితో ఎక్కువ చేను పారబెట్టుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అండ్ రెండో విషయము, మీరు ఇన్ని కష్టపడ్డప్పటికీ ఇంత పెట్టుబడి పెట్టినప్పటికీ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా కూడా నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావు, ఎంత కష్టపడ్డావు, ఎంత మ్యాన్ పవర్ని పెట్టినావు, ఎంత రాత్రి బావుల్లో నీకు కావాలి కాసినావు అనేది ఎవరు చూడరు. నీ గింజ సైజు ఎంత ఉంది, నీ గింజ నాణ్యత ఎంత ఉంది అనే దాన్ని బట్టే మీకు రేటు పలుకుతుంది. ఇది ఏం చేస్తుందంటే మీరు కొట్టిన మందు సరైన టైంలో పురుగు రాకుండా నివారించినప్పుడు పూత పిందె నిలబడుతుంది. మీరు వేసిన అడుగుపిండి బాగా కరిగి భూమి వదిలి చేసి నిరంతరం నీళ్లు అందినప్పుడు మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది. ఆకులు బలంగా వస్తాయి. ఆకులు ఎప్పుడైతే బలంగా వస్తాయో కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి కానీ గింజ కానీ నూనె కానీ బాగా ఊరి రేట్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో. అందుకనే మనకు ఇది వాడుకున్నప్పుడు రైతుకు ఎక్కడ కూడా డబ్బు రూపాయి వేస్ట్ అవ్వకుండా సహాయం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఒక జామ పండుని తీసుకొని సూపర్ మార్కెట్లో జామ జ్యూస్ కొనుక్కున్నప్పుడు 120 రూపాయల రేటు ఉంది. కానీ అదే జామ పండ్లు మనం 1 కిలో అమ్మితే 50 రూపాయలు 30 రూపాయలకి అడుగుతారు. అలాంటి గిట్టుబాటు ధరలు ఉన్నాయి బయట.
కానీ ఈ యాప్సా అనేది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ యాప్సా అనేది ఏం చేస్తుందంటే రైతు యొక్క శ్రమని, సమయాన్ని, ముఖ్యంగా పెట్టుబడిని, ఇప్పుడు పెట్టుబడులు ఎక్కువ పెట్టి వ్యవసాయం చేద్దాం అనుకుంటే లాభాలు లేవండి. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ వ్యవసాయం చేసుకుంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఓకేనా? దీన్ని మీరు సపరేట్గా మీ పొలంలో 1 ఎకరాకి, ఒక 2 ఎకరాలకి సపరేట్గా వాడుకోండి. మిమ్మల్ని పిలిచిన వాళ్ళని ఏ విధంగా వాడాలి ఏంటనేది తెలుసుకోండి. ఫస్ట్ మీరు స్వయంగా వాడండి. ఆ ఫలితం చూసిన తర్వాత మీరు ఆప్షన్ లేకుండా వ్యవసాయం అనేది చేయరు. నేను ఒక రైతుగా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్న అనుభవంతో చెప్తున్నాను. ఇలాంటి మంచి సమయం ఇచ్చినందుకు రైతులందరికీ ధన్యవాదాలు. అంటే ఇది ఇంకొకటి మనకు ఏంటంటే, ఇప్పుడు మనం ఎంత లాభం ఉంటుంది, ఒక వరిలో చూసుకుంటే 40% దిగుబడి ఉంటుంది. ఓకే, తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేసి చెప్పింది అన్నట్లు. ఓకేనా? తర్వాత మహారాష్ట్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ తేమ శాతం, అంటే లోతుకు పోయినా కూడా తేమ శాతం ఎంత ఉంటుందో కూడా రీసెర్చ్ చేసి చెప్పింది. అంటే 70 యూనివర్సిటీస్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్ 70 యూనివర్సిటీస్ దీనిపైన రీసెర్చ్ చేసి చెప్పిండు. అంటే రైతుకు, అంటే ఇవి పర్యావరణం కానీ, మనుషులకు కానీ, చేనుకు కానీ ఎటువంటి హాని చేయదు. ఇది రైతుకు సహాయకారిని మాత్రమే. ఇది ఎటువంటి ఎరువుల మందు కాదు, పురుగుల మందు కాదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఇది ఎరువుల మందు కాదు, పురుగుల మందు కాదు, ఓన్లీ సహాయకారిని మాత్రమే. మీరు పెట్టే ₹1 అప్ టు ₹50 వరకు దీని లాభం తెచ్చిపెడుతుంది. థ్యాంక్ యూ అని. ఓకే, చూసారు కదండి యాప్సైట్ అవేర్నెస్ సెషన్ని. సో చాలా అద్భుతంగా యాప్సైట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్క రైతుకి అవగాహన కలిగింది అనుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అండ్ ఈ యాప్సైట్ సెషన్లో మనకి ప్రసాద్ సార్ కానీ, హర్షవర్ధన్ సార్ కానీ మనకు అద్భుతంగా టైం కేటాయించి మనకి అవగాహన ఇచ్చినందుకు ఇద్దరికి కృతజ్ఞతలు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మైపాల్ రెడ్డి గారికి మనకి ఈ ప్లేస్ని అండ్ తను ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్న నరేష్ రాజ్ సార్కి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క రైతుకి ఇది ఉపయోగపడుతుందని. సో అండ్ ఇప్పుడు మీరు ఏదైతే చూసారో యాప్సైట్ అడ్వాన్స్ స్ప్రే, ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. ఇది ఎటువంటి పంటకి సైజుతో సంబంధం లేకుండా, పూల తోటలకి అండ్ పండ్ల తోటలకి అండ్ మనము రెగ్యులర్గా వేసే వ్యవసాయ తోటలకి, ప్రతి ఒక్క తోటకి ఈ యాప్సైట్ అనేది ఎలా మనము ఉపయోగించవచ్చు అనేది మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళని సంప్రదించి కనుక్కోండి అనమాట. సో కనుక్కున్న తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ని యూస్ చేసి మీరు బెనిఫిట్ పొందిన తర్వాత ఒక 4 రైతులకు పంపించి యూస్ చేసుకొని వాళ్ళకి సాయం చేయండి. ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ అవుతుందండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క రైతు మిత్రులందరికీ ధన్యవాదములు. మంటు నింగి ఒళ్ళు మండే కొలిమి నడగందే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా, రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. మంటు నింగి
ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా నీ కథ ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి చలిపించు పీడుగుడే ఒళ్ళు విరుచుకో విను వీధి దారిన మెరుపుల భూమినే బందాడు కాలమే మీదే ఇకపై లోకం వీక్షించేదిక మగువల వీరంగం శివంగివే తలవంచే మగ జాతినికే నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ ఒకరున్నదా కాని కాని నీ హాసం రాసం వేషం రోషం కనిపించేలా దేశమే ఏరై పారై తీరై ఏరి పారై తీరాలన్నీ వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ గురించాలిక కోరే కవిగతి బాటవేయి జారే ధారే కంట మారి స్వేదం అయ్యేనంట ఆవాలంటే ఊరుకోక శక్తి నీవని జాతి భయముక్తి బదులు నీ త్యాగమే గుర్తించగా సహో అంటూ మొక్కరులగా ఏరై పారై తీరాలని వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళ గురించాలిక కోరే కవిగతి బాటవేయి పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా మరి కాదా సంచలనం చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం నీలో ఈ జడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షమని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథకు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.